పార్శ్వమండలాసనం, ద్విపాద లఘు ఉత్తానాసనం సాధన చేయటం ద్వారా కండరాలు పట్టేసే సమస్యను నివారించుకోవచ్చు. పార్శ్వమండలాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను నేలకు ఆంచి కాలి వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తాలి. తరువాత శరీరాన్ని కుడివైపు తిప్పుతూ ఎడమ పక్క శరీరాన్ని ఎడమ మోచేతిపై ఉంచి కుడివైపు చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తరువాత రెండవ వైపు సాధన చేయటానికి మోకాళ్ళు చేతులపై కుడివైపుకు వంగుతూ తలను నేలకు ఆంచి కాలి వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి ఎడమవైపుకు తిరుగుతూ కుడి మోచేతిపై కుడిపక్క శరీరాన్ని ఉంచాలి. తల ఎడమవైపు చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజూ 2 పక్కల 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విపాద లఘు ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయటానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత 2 పాదాలను జోడిస్తూ శరీరం దగ్గరకు తీసుకొని చేతులు రెండింటినీ పైకి పోనిస్తూ భుజాలకు సమానంగా చాచి ఉంచాలి. ఇప్పుడు పాదాలను దృఢంగా నేలపై ఆంచి నడుమును ఎత్తగలిగినంత పైకి ఎత్తి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజూ 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా పార్శ్వమండలాసనం, ద్విపాద లఘు ఉత్తానాసనం సాధన చేయటం ద్వారా కుడిపక్క సూర్యనాడి, ఎడమ పక్క చంద్రనాడి ఉత్తేజితమై నరాలు, నాళాలకు రక్త ప్రసరణ సక్రమమై కండరాల్లోని నరాలు యథాస్థానానికి వచ్చి కండరాలు పట్టేసే సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.